చూస్తాను నేను ఒకసారి ఏం సమస్య తెచ్చాడో చూస్తాను. 18 అధ్యాయం మత్తయి సువార్త 18 మత్తయి సువార్త 18 21 వచ్చిన మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో మొదటి వచ్చిన ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్నిసార్లు వాడిని క్షమించాలి? ఈ ప్రశ్న పట్టుకొచ్చారు యేసు దగ్గరకు పేతురు గారు. నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను వాడిని ఎన్నిసార్లు క్షమించాలి? ప్రశ్న తీసుకురావడమే కాదు, ఆయన సమాధానాలు కూడా తెచ్చుకున్నాడు. ఒక 2 సమాధానాలు తెచ్చుకున్నాడు ఆయన. ఏమిటంటే 7 సార్లు 70 సార్లు ఈ అంకెలు కూడా తెచ్చుకున్నాడు ఆయన. 7 సార్లు క్షమించాలా, 70 సార్లు క్షమించాలని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు ఈ సమస్య. అప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఏంటంటే 70 ఏండ్ల మార్లు మట్టుకు. 70 ఏండ్ల మార్లు మట్టుకు అంటే ఇది ఎంతకాలం? రఫ్గా మనం అందరం మామూలుగా జనరల్గా లాంగ్వేజ్లో మాట్లాడుకోవాల్సి వస్తే నువ్వు చనిపోయేంత వరకు అని అర్థం, లేదా నిన్ను ద్వేషించేవాడు వాడు చనిపోయేంత వరకు అని అయినా అర్థం ఉంది. అంటే ఈ భూమి మీద మనుషులు బ్రతికునేంత వరకు కూడా నువ్వు చేసిన పని ఏంటంటే నీ సహోదరుణ్ణి క్షమిస్తూనే ఉండాలి, చనిపోయేంత వరకు. మరి మనం ఉప్పు కారం తింటున్నాం కదా, మన కోపం రాదా? ఏరా సార్ డాక్టర్, మన కోపం రాదు. వాడి మీద వీడి మీద గై నరసింహలేదు, కోపం వచ్చిందా? మరి ఒకవేళ నీకు బాగా కోపం వచ్చినప్పుడు నువ్వు వాడిని దూషించి ద్వేషించినప్పుడు మరి ఒక క్రైస్తవుడుగా నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటో కూడా చూడాలి. మనుషులు కదా, ఉప్పు కారం తింటున్నాం కదా, మనకు కూడా ఆ ఎమోషన్స్ వస్తాయి. ఆ ఎమోషన్ వచ్చినప్పుడు మనకి బాగా కోపం వచ్చేసింది. మన మీద ఎవరైనా వ్యతిరేకంగా చేసినప్పుడు కానీ, మన అబద్ధంగా మన మీద ఏదైనా చేస్తున్నప్పుడు కోపం వచ్చేసింది. అప్పుడు ఒక క్రైస్తవుడుగా నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసు, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. ఇది నీకు ఇవ్వబడి. వాడిని అరు, వాడిని తిట్టు, వాడి మీద కోపపడు, కానీ నువ్వు మాత్రం వాడి ఎడల పాపం చేయొద్దు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. అంటే నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలోంచి తొలగిపోవడమే. వాడిని ప్రేమించడం మానేసి నువ్వు కూడా వాటితో పాటు సమానంగా ద్వేషిస్తుంటే అది పాపము. కోపపడుడి కానీ పాపం చేయొద్దన్నారు. నీ కోపం ఎంతసేపు ఉండాలో కూడా పర్టికులర్గా చెప్పారు ఆయన. ఎంతసేపు ఉండాలంటే నీ కోపం, నీకు ఇవాళ కోపం వస్తే ఉదయం అది ఎంతసేపు ఉండాలి తెలుసా? నీ కోపం అని సాయంత్రం వరకే ఉండాలి. మళ్ళీ తిరిగి ఉదయకాలంలో నీకు ఆ కోపాన్ని వాడి మీద కంటిన్యూగా చేయొద్దు. నువ్వు ఒకళ్ళు చేస్తే అది పాపము. రెండవది ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. మూడవది ఏంటంటే నువ్వు క్రైస్తవుడివి కావు. నాలుగవది ఏంటంటే నీకు పరలోక రాజ్యమే లేదు అని. అందుకే చాలామంది నేను నోవయ్య గారికి సిగ్గు లేదంటారు నన్ను. ఏంటో తెలుసా, వాడు తిడుతూనే ఉంటాడు, ఈయన పోయి వందనాలు చెప్తూనే ఉంటాడు. మా తమ్ముడు లాంటాడు, రాకన్నే లాంటాడు, బాగా నన్ను ఇదే అంటారు. నువ్వు మారవంట. నేను మారినా ఇప్పుడు. అంతకుముందు నేను అలాగే ఉండేవాడిని. ఎవడైనా నన్ను ఏదైనా ఒక చిన్న మాట అంటే వాడు అందు చూసింది అక్కడ నిద్రపోయేవాడు కాదు. ఇంకా మరీ ఘోరంగా నేను లోపల జీవించే రోజుల్లో అయితే వాడి ఇంటికే పోయి కొట్టేవాళ్ళం. వాడింటికి పోయి మనిషిని ఏదో రోడ్డు మీద దొరకగానే ఏదో నలుగురు మనం మందేసుకొని పోయి వాడిని పట్టుకొని కొట్టడం కాదు. వాడింటికి వెళ్ళి వాళ్ళ అమ్మనాయన ఉండగా, వాళ్ళ బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ ఉండగా వాడింటికి పోయి తలుపు కొట్టి వాడి ఇంట్లోకి ముందు కొట్టేవాడు. ఆ రోజుల్లో అలాగే ఉంది అది. ఇప్పుడు మా తమ్ముడు గారు ఏమంటారంటే నువ్వు ఎప్పటికీ మారవంట. నేను మారాను, దీంట్లో మళ్ళీ ఇంకోసారి మారని. ఇప్పుడు ఏం మారానంటే వాడు ఎవడైనా నన్ను తిట్టినా సరే, వాడు ఏ ఉద్దేశంతో ఉండి తిట్టాడో వాడికి అర్థం కాలేదు కాబట్టి వాడు అలా అంటున్నాడు అని అనుకుంటాను.
గట్టిగా అరుస్తాను వాడి మీద. అప్పటితో మర్చిపోతాను మళ్ళీ నేను వాడికి సంగతి. మళ్ళీ సాయంత్రం వాడికి అనుకున్నాను వందనాలు రాడు. అంటే మీకు ఈ సంగతులను ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభు దగ్గర తెచ్చారు ఈ సమస్యని. తెచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే 70 ఏళ్ల మార్లు మటుకు అన్నాడు. అంటే నువ్వు చనిపోయేంత వరకు నీ ఆయుష్కాలం అంతయు నువ్వు ఎదుటివాడిని ప్రేమిస్తూనే ఉండాలి. నేను తమ్ముడు అభిషేక్, నేను అదేవిధంగా మన మీ అందరికీ నేను ఒక చిన్న లెక్క చెప్తాను, చేయండి ఒకసారి. 3600 ఇంటూ 10,000 ఎంత ఒకసారి లెక్క చేయాలి మీ మొబైల్లో క్యాల్కులేటర్లో. లెక్క చేయండి ఒకసారి. 3600 ఇంటూ 10,000 ఎంత లెక్క చేయండి ఒకసారి. లెక్క చేయండి ఒకసారి. 3600 ఇంటూ 10,000 ఎంతో లెక్క చేయండి. నేను ఒక లెక్క చెప్తాను మీ అందరికీ. 3600 ఇంటూ 10,000 ఎంత ఎంత చూపించింది మీ క్యాల్కులేటర్? ఎంత చూపించింది డాక్టర్ గారు? ఏమన్నా ఎంత చూపించింది? చూడలేదా? డాక్టర్ గారికి లెక్కలు రాలేదు. నేను చెప్తా లెక్క. తమ్ముడు ఎంత వచ్చిందండి దాంట్లో? 3,60,00,000. ఎంతంటే 3,60,00,000. నేను దీన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఎందుకు మీతో క్యాల్కులేషన్ చేయించిందో చెప్తా ఇప్పుడు కాసేపు. యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఇప్పుడు ఏమైందంటే 70 ఏళ్ల వారు మటుకు వాడిని ప్రేమించాలి, వాడిని క్షమించాలని చెప్పినటువంటి యేసుప్రభు తర్వాత కిందనే ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే ఒక యజమానుడు తన లెక్క చూసుకుంటున్నాడు, ఆయన ఆస్తి లెక్క. ఇలా ఆస్తి లెక్క చూసుకుంటున్నప్పుడు ఒకడు 10,000 తలాంతులు బాకీ ఉన్నాడు కనపడ్డాడట. ఆయన 10,000 తలాంతులు బాకీ ఉన్నాడు. ఒకసారి తలాంతులు అన్న దాని మీద 1 అని అనుకుంది. ఒకసారి కిందికి చూడండి, పుట్టోట్లో ఏముందో దాని అర్థం. సత్యానంద పుట్టోట్లో ఏముందో చూడండి. ఒక తలాంతు ఎంతట? 3,600 రూపాయలు ఒక తలాంతు. ఎంత బాకీ ఉన్నాడట? ఎన్ని తలాంతులు బాకీ ఉన్నాడట? 10,000 తలాంతులు బాకీ ఉన్నాడు. అది ఇండియా రూపీలోకి కన్వర్ట్ కాగానే ఎంత అయిందో తెలుసా? ఇప్పుడు 3,60,00,000 రూపాయలు బాకీ పడ్డాడట వాడు. యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానం. యజమానుడికి వాడు లెక్కలు చేస్తే ఆ లెక్కల్లో ఎంత బాకీ పడ్డాడంటే 3,60,00,000 రూపాయలు బాకీ పడ్డాడట వాడు యజమాని. ఇప్పుడు ఏం చేశాడంటే యజమాని పట్టుకురాయండి వాడిని, పట్టుకురమ్మని. ఎవరెవరిని పట్టుకొచ్చారో తెలుసా? దావీదు సార్ ఎవరెవరిని పట్టుకొచ్చారో తెలుసా? అప్పున్నందుకు వాడు ఒక్కడే పట్టరాలే. భార్యని, పిల్లలను, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఎవరైతే తన ఆస్తి ఉన్నదో ఆ ఆస్తి పాస్తులకు వారసులైనటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏమన్నాడు తెలుసా? అప్పు చెల్లించేంత వరకు వీళ్ళందరినీ లోపలేమన్నా. 3,60,00,000 రూపాయలు బాకీని ఎలా చెల్లిస్తాడు? వాడు బయట ఉంటేనే చెల్లించలేకపోతున్నాడు. ఇప్పుడు వాడిని లోపలేసి చెల్లించేంత వరకు లోపలే ఉంటుండ అన్నారు. వాడు ఎలా చెల్లిస్తాడు? ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే సాగిల పడి బోర్ల కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించు, నీ బాకీ ఖచ్చితంగా తీరుస్తాను. కానీ ఇప్పుడు తీర్చు, ఖచ్చితంగా నీ బాకీ అయితే తీరుస్తాను, కానీ ఇప్పుడైతే తీర్చలేను, నన్ను క్షమించు, కొంచెం ఓర్చుకోవాలని. అప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడంటే అతనిని క్షమించి, సరే పో, నీ అప్పు కూడా మాఫీ చేశాడు, వెళ్ళిపో అని అలవాటు. యజమానుడు తనకున్నటువంటి అప్పుని, అనగా మన రూపాయల్లో ఎంత అప్పో తెలుసా? మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. 3,60,00,000 రూపాయలు బాకీని మాఫీ చేసి పడి బాగా సంతోషమైంది, ఆనందమైంది. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. బయటికి వెళ్ళిపోతుంటే ఇతనికి అప్పున్నవాడు ఒకడు కనపడ్డాడు బయట. ఇతనికి అప్పున్నవాడు ఇంకొకడు బయట కనపడుతున్నాడు. వాడు ఇతనికి ఎంత బాకీ ఉన్నాడో తెలుసా తమ్ముడు? ఎన్ని? 100 దేనారాలు బాకీ ఉన్నాడట వాడు. వీడు ఎంత మాఫీ చేసుకొని వచ్చాడో తెలుసా? 10,000 తలాంతులు. 10,000 తలాంతులు మాఫీ చేసుకొని బయటకు వస్తుంటే వాడికి బాకీ ఉన్నాడు 100 దేనారాలు కూడా ఉన్నాడట బయట బాకీ. అక్కడ దేనారం అనగా ఎంత ఉందో ఒకసారి పుట్టినోళ్ళు చదవండి. ఎంత ఉందో దేనారానికి
50 పైసలు, అర్ధ రూపాయి. ఎన్ని దేనారాలు? 100 దేనారాలు, అనగా 50 రూపాయలు బాకీ. దావి సార్ వాడు ఎంత మాఫీ చేసుకుని వస్తున్నాడు. 3,60,00,000 రూపాయలు వాడు మాఫీ చేసుకుని వస్తూ 50 రూపాయలు అప్పున్నాడు పట్టుకొని గొంతు పట్టుకున్నాడట. అలాగే రాసింది మీ బైబిల్లో, అలాగే ఉందా? పీక పట్టుకున్నాడట వాడిని 50 రూపాయల కోసం. 3,60,00,000 రూపాయలు మాఫీ చేసుకొని వచ్చి వాడు 50 రూపాయల కోసం వాడు పీక పట్టుకొని ఇస్తావా సస్తావా అని చెప్పి వాడు ఇచ్చేంత వరకు వాడి మీద పనిష్మెంట్ అని వాడిని తీసుకొని జైలు వేశారు. వాడిని నేను చూస్తాను ఒకసారి. దాన్ని వాడు ఒప్పుకొనక 29-30 వచ్చిన చూస్తాను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఎంతకి వేయించాడట వాటి జైల్లో? 50 రూపాయల కోసం. వాడు మాఫీ చేయకుండా ఎంతో తెలుసా? 3,60,00,000. 3,60,00,000లో 50 రూపాయలు ఎన్నో వంతో తెలుసా మీకు? ఎన్నో వంతో తెలుసా సార్? 50 రూపాయలు, 3,60,00,000 రూపాయలు 50 రూపాయలు ఎన్నో వంతో తెలుసా మీకు? 7,20,000 వంతు. ఆ బాకీని వాడు ఇయ్యాలని వాడు గొంతు పట్టుకొని వాడిని తీసుకొని చేయాలి. ఇప్పుడు ఆ విషయం తెలిసిపోయింది ఆ యజమానికి. పక్కన ఉన్నటువంటి బన్నును తమ్ముడు కలిసి చూశారు. దాన్ని చూసి వెళ్ళిపోయి యజమాని దగ్గర పోయి చెప్తాడు, అయ్యా మామయ్య గారు అలాంటి వాడు తెలుసా నీకు? మీ దగ్గర 3,60,00,000 రూపాయలు బాకీని మాఫీ చేసుకొని బయటికి పోయి వాడు 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తే వాడు గొంతు పట్టుకుని వాడు జైల్లో వేపిస్తున్నాడు. అయ్యా అట్రండి అలా పట్టకొచ్చాడు. ఏం జరిగిందో మీ అందరికీ. ఇప్పుడు మళ్ళొకసారి వెళ్ళి యేసుప్రభు చెప్పినటువంటి ఆ ఉపమానంలో మొట్టమొదట యేసుప్రభు దగ్గరికి వచ్చిన ప్రశ్న చూస్తాను. నేను ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుణ్ణి? నేను ఎన్నిసార్లు క్షమించాలి? 70 ఏండ్ల మార్ల మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. నేను అందుకే మీ మధ్యలో ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసే ముందు, ఆ యజమానుడు వాడిని పట్టుకొచ్చిన తర్వాత వాడిని ఒక ప్రశ్న వేశారు. చూడండి 33వ వచనం చదవబడినటువంటి లేఖన భాగంలో 33వ వచనం చూడండి. ఒక ప్రశ్న వేశారు వాడికి, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుడిని కరుణించవలను కదా? కరుణించలేవు. నేను నిన్ను కరుణించాను కదా, నేను నీ అప్పంతా క్షమించాను కదా, నువ్వు నీ తోటి దాసుడిని కరుణించలేవా? వాడిని క్షమించలేవా? నువ్వు ఆఫ్టర్ 50 రూపాయలు, ఆఫ్టర్ 50 రూపాయలు నువ్వు 1,00,00,000 రూపాయలు బాకీ మాఫీ చేసుకొని వచ్చి ఆఫ్టర్ ఒక 50 రూపాయలు కాడ నువ్వు వాడిని క్షమించలేకపోతున్నావు. ఈ ఉపమాన భావం ఏంటంటే సుమి, ఈ ఉపమాన భావం ఏంటంటే మనము ఉదయం నిద్ర లేచింది మొదలుకొని పడుకునేంత వరకు నిద్రలోను, తిరిగి లేచినాక మళ్ళీ పడుకునేంత వరకు మళ్ళీ నిద్రలోను, నువ్వు నీ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చింది మొదలు తిరిగి భూమిలో కలిసిపోయేంత వరకు నువ్వు చేసే ప్రతి అపరాధము, ప్రతి తప్పు, తెలియబడని నువ్వు తెలిసి కానీ తెలియక కానీ నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే పాపాలు, నువ్వు చేసేవన్నీ కూడా నీ దేవుడు నిన్ను క్షమిస్తుంటే నీ ఎదుట ఒక్కడు వచ్చి నిన్ను ఒక్క మాట అంటే నువ్వు క్షమించలేవా? క్షమించలేవు. దేవుడు మీ అందరినీ జీవించాలని ఆశీర్వదించాడు. ఇప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఎవరిని విమర్శించడానికి నిలబడలేను. మనం క్రీస్తు సంఘాల్లో చెయ్యం, కానీ ఈ ప్రార్థన మిగతా అన్ని డినామినేషన్లో కూడా చేస్తారు. ఏంటంటే యేసుప్రభు నేర్పిన ప్రార్థన కూడా చేస్తారు. ఏంటో తెలుసు ఆ ప్రార్థన? పరలోక ప్రార్థన. దానిలో యేసుప్రభు చెప్పినటువంటి ఒక భావన, ఒక చిన్న చెప్తాను నేను మీకు.
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వెళ్ళి చూస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. పరలోక ప్రార్థన, యేసు ప్రభువు నేర్పిన ప్రార్థన, మనందరం చేయాల్సినటువంటి ప్రార్థన, చేయాల్సిందేనే. ప్రతిరోజు ప్రతి ప్రార్థనలో ప్రతి ఒక్కరికి అందరూ బోధిస్తూ ప్రార్థన అయిపోగానే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటూ మొదలుపెట్టి అందరూ చేస్తున్నటువంటి ప్రార్థన. ఒకవేళ నారాయణుడు ఎవడన్నా చేయకపోతే యేసు ప్రభు చెప్తే కూడా నువ్వు చేయవా, నువ్వు సాధారణంగా రా అని నన్ను హెచ్చరించి నన్ను తిట్టే వాళ్ళ బ్యాచ్లు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ వచనం. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణము. ఇదే మార్పు గారు రాసినప్పుడు ఏం రాశాడంటే, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించును. రోజు చేస్తాం ఈ ప్రార్థన, రోజు చేస్తాం. ఏంటో తెలుసా, అయ్యా నా ఎడల తప్పు చేసిన వాడిని నేను క్షమించినట్లే, నేను ఏ విధంగా అయితే నా ఎడల తప్పు చేసిన వాడిని నేను క్షమిస్తున్నానో అదే విధంగా నన్ను కూడా క్షమించు అనే ప్రార్థన. అంతేనా? అంతేనా? నిజం చెప్పండి, మనం నిజంగానే మన రుణస్తులను మన ఎడల తప్పు చేసిన వాడిని మనం క్షమిస్తున్నాము? క్షమించకపోగా మళ్ళా దేవుడి ముందు నిలబడి దేవుడికి అబద్ధాలు చెప్పేస్తున్నాం. ఇప్పుడు మనం నేను ఇలా అంటే మళ్ళీ అందరికీ కడుపులో నొప్పి, తలకాయ నొప్పి, మరి గుండెల్లో నొప్పి. నేను ఇలా అంటున్నాను కానీ దేవుడి ముందు నిలబడి దేవుడితోనే అబద్ధాలు ఆడుతున్నారు. ఏమంటున్నారు తెలుసా, మేము మా ఎడల తప్పు చేసిన వారిని మేము ఏ విధంగా అయితే క్షమిస్తున్నామో అదే విధంగా మమ్మల్ని క్షమించంటున్నారు. దేవుడు అలాగే చేస్తున్నారు. మనం చేయట్లేదుగా, దేవుడు మనకు కూడా చేయట్లేదు. ఇప్పుడు 14-15 వచనాలు చదవండి. దాని కింద యేసు ప్రభు స్వయాన చెప్పినటువంటి మాటలు. మనమైతే ఆయన నేర్పిండాలి ఆ ప్రార్థన రోజు 24 గంటలు అయితే చేస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ కిందికి వచ్చినాక దాని భావాన్ని విడమర్చి చెప్పారు. ఇది బుద్ధి కలగాలి ఒక్కొక్కడికి, ఇది ఒక్కొక్కడికి బోధ కలగాలి. ఒక్కొక్కసారి గుండెల్లో అది పుచ్చుకోవాలి. ఇప్పుడు అది యేసు ప్రభు చెప్పారు. ఏం చెప్పారు చూడండి, చదవండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను. మీరు ఒకవేళ నిజంగానే మీ పరలోకపు తండ్రికి మహిమ కలిగే విధంగా జీవిస్తున్నటువంటి ఈ క్రమంలో మీరు నిజంగానే మీ సహోదరుడు మీ ఎడల తప్పు చేస్తే వాడిని మీరు క్షమిస్తున్నట్లయితే మీ తండ్రి కూడా మీ పాపాలను క్షమించేస్తారు. దాని కింద 15 అవుతుంది. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమింపడు. ఇది నేనేం చెప్పలేదు సుమి, నేను మళ్ళీ చెప్తున్నా. చారమ్మా సునీత, ఇది నేను చెప్పట్లేదు, అసలు నేను చెప్పట్లేదు. ఇది మీకు యేసు ప్రభు చెప్పినటువంటి మాట మీకు అర్థం కావడం కోసం, సులువుగా మీ అందరికి రీచ్ కావడం కోసం నేను చదివి నేర్చుకొని పలానా చోట ఉంది ఇది యేసు ప్రభు చెప్పారని ఆయన మాటలను తెచ్చి మీకు చెప్తున్నాను. నేను యేసు ప్రభు స్వయాన చెప్పారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఏం చెప్పారంటే, నువ్వు నీ ఎదుటివాడిని ప్రేమిస్తే నీ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు ఎదుటివాడిని క్షమిస్తే నీ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇఫ్ ఒకవేళ నీకు మనసు రాలేదు, నువ్వు వాడిని ప్రేమించలేకపోతున్నావు, నీ దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు వాడిని క్షమించలేకపోతున్నావు, నీ దేవుడు కూడా నిన్ను. మరి ఒకవేళ ఇదే నిజమైతే యేసు ప్రభుకు వచ్చినటువంటి డౌట్ నిజమా కాదు? యేసు ప్రభుకు వచ్చినటువంటి ఆ అనుమానం, ఆ డౌట్ నిజమా కాదు? ఆయన ఏమన్నారో తెలుసా? మనుష్య కుమారుడు తిరిగి మళ్ళీ రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు, నన్ను క్షమించండి, రెండోసారి వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రారు భూమి మీద. మనుష్య కుమారుడు మళ్ళీ వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసమును కనుగొనగలడా అని ప్రశ్న.
యేసు ప్రభుకి. దేవుడు మీ అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం చూస్తారు ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవాడై ఉండండి. వివాదమే లేదు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నా తండ్రి అని నువ్వు నిజంగానే అనుకుంటే నీ తండ్రి ఎలా ఉంటే నువ్వు అలాగే ఉండాలి. నీ తండ్రి ఎలా ఉంటే నీ తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు. నీ తండ్రి క్షమించే గుణము కలిగినటువంటి వాడై ఉన్నాడు. నీ తండ్రి ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు అలాగే ఉండాలి కదా. పౌలు గారు చేసినటువంటి హెచ్చరిక చూస్తాను ఒకసారి. నేను అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి ఒక హెచ్చరిక చూస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో వెళ్ళి చూస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి చేసినటువంటి హెచ్చరిక అది నీకు నాకు మనందరికీ కూడా అదే హెచ్చరిక చేయబడింది. 4వ అధ్యాయం 12వ వచనం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకడు క్షమించుకోండి అనే పౌలు చేసినటువంటి హెచ్చరిక. ఇందాక యేసు ప్రభు చెప్పిన మాటలు చూసాం. ఇప్పుడు పౌలు చేసినటువంటి హెచ్చరిక చూసాం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నాడంటే మీరు ప్రేమ కలిగి దయాహృదయం కలిగిన వారే ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి నడుచుకోవటం. నేను కొలసిలో ఉన్నటువంటి సంఘానికి ఏమి రాశాడో కూడా చూస్తాను ఒకసారి. 3వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి కాకుండా కొలసిలో ఉన్నటువంటి సంఘానికి ఏమి రాశాడో చూస్తాను నేను. 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకోని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు మీరు క్షమించుడి, ప్రభువు మిమ్ములను క్షమించినలాగున మీరు కూడా క్షమించండి. చూసారా, పౌలు గారు చేసిన హెచ్చరిక అయినా అదే ఉంది. యేసు ప్రభు చేసినటువంటి హెచ్చరిక అయినా అలాగే ఉంది. నేను ఇంకొక విషయం చూస్తాను. నేను యోహాన్ గారి హెచ్చరిక చూస్తాను ఒకసారి నేను మీ మధ్యలో. ఇవన్నీ మీరు ఒకదాని ఒకటి ప్యాటర్న్ లాగా పెట్టండి. మీరు అసలు ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి జ్ఞానం మీరు అందరూ నేర్చుకోగలుగుతారు. యోహాన్ గారు చేసినటువంటి ఆ హెచ్చరిక ఏంటో చూస్తున్నాను. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనం. యోహాన్ గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించారో కూడా చెప్తున్నారు. ఎలా ప్రేమించారంటే మీరు ఇంకను పాపులై ఉండగానే దేవుడు తన కుమారుణ్ణి మీకోసం పంపించాడు. ఎందుకు? మనతో కలిసి ఆటలాడుకోవడానికి. మనందరికీ నీకు బోధన చేసి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు పంపించారు? ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి నీకోసం పంపించారట. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం పంపించాడట. ఎందుకు పంపించాడో తెలుసా? మన పాప భారాన్నంతటిని తాను శిలువలో ఆ 3 మేకుల మీద వేలాడుతూ భరించడానికి, మన బదులు శిక్షను అనుభవించడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. మళ్ళీ ఒకసారి నేను మీ అందరితో మాటికి చెప్పే ఒకటే మాట చూస్తాను. మైక్ బంద్ చేస్తాను నేను, మీ అందరికి అభ్యంతరం లేకుండా ఉండడం కోసం.
ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు ఆడుకుంటున్నారు. తెలియకనే జాయ్ ఏం చేశాడంటే రాయి తీసుకొని విసిరేశాడు. పోయి వాళ్ళ చెల్లెళ్ళకి తనకైతే తగ్గింది. తెలియదు. ఆ నొప్పి తగ్గడానికి ఎంతకాలం పట్టింది? అది అలా జరిగితే వెంటనే వాళ్ళ పెదనాన్నగారు వెళ్ళి వాడిని ఒంగోబెట్టి ఈ మీద ఫ్యాళ్ళు అని ఒకటి తెరిచాడు. ఆ నొప్పి ఎంతకాలం ఉంది? ఒక శరీరానికి గాయం తగ్గిస్తే ఆ నొప్పి ఎంతకాలం ఉంటుందో తెలుసు. నిన్ననే నేను అక్కడ తమ్ముడు షాప్ ముందు నిలబడి ఆ హెల్మెట్ దానికి పెడుతుంటే అది జారి నా కాలు మీద పడింది. నాకు సాయంత్రం వరకు చాలా నొప్పి లేస్తున్నాను. ఆ హెల్మెట్ ఎంత ఉందో అసలు, అది పడితే ఆ పైన తోలు మాత్రమే లేచింది అంతే, కానీ నొప్పి మాత్రం చాలా అయింది. ఇప్పుడు 33 సంవత్సరాల యవనస్తుడైనటువంటి యేసు ప్రభు, 33 సంవత్సరాల యవనస్తుడైనటువంటి యేసు ప్రభు నీ కోసం, నా కోసం, మనందరి కోసం, పుట్టబోతున్నటువంటి జనాభా అందరి కోసం ఆయన కొరడా దెబ్బలు తింటున్నప్పుడు ఒక్కొక్క కొరడా దెబ్బ ఎంత నొప్పిలేస్తుందో తెలుసా? ఒక్కొక్క కొరడా దెబ్బ కొట్టినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ హుక్కులు ఆ శరీరానికి తగిలి మాంసము ముక్కలు ముక్కలుగా లేసొస్తున్నప్పుడు ఎంత నొప్పిలేస్తుందో తెలుసా మీకు? అలాగూ తన కుమారుడికి కొరడా దెబ్బలు శిక్ష వేయడమే కాకుండా తల మీద ముళ్ళ కిరీటం పెట్టి దానిని అలా ముళ్ళ కిరీటం పెట్టి కొట్టి ఆ తలలోనికి మేకులు దింపినప్పుడు ఎంత కష్టం ఉంటుందో తెలుసు. ఆయన భుజముల మీద ఒక పచ్చి చెట్టును అప్పటికప్పుడు కొట్టి ఆ చెట్టుని సిలువగా తయారు చేసి భుజముల మీద పెట్టి రోడ్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు అది ఎంత భరించడానికి నొప్పి ఉంటుందో తెలుసు. కింద పడిపోతుంటే లేదు మళ్ళీ కొరడాలతో కొడుతున్నారు, మళ్ళీ పడుతుంటే మళ్ళీ కొడుతున్నారు, మళ్ళీ కొడుతున్నారు, మళ్ళీ 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 కొడుతూనే ఉన్నారు. ఆయన సొమ్మసిల్లి మోయలేక ఒంట్లో ఆయన కాన్షియస్ కోల్పోయి స్పృహ తప్పి సొమ్మగిరి పడిపోతే పక్క నుంచి తమ్ముడు గారు అంటాడు ఒకడు పోతుంటే వాడిని తీసుకొచ్చి వాడి భుజం మీద పెట్టారు. ఆయన తేరుకొని తిరిగి లేచిన తర్వాత వాడి దగ్గర నుంచి తీసి మళ్ళీ ఆయన భుజం మీద పెట్టారు. ఎక్కడికి మోపిస్తున్నారో తెలుసా ఈ సిలువను? ఆయన ఎక్కడికి మోపిస్తున్నారో తెలుసా? రోడ్ల మీద పడేస్తుంది. ఏదో గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు అయ్యగారులు అందరూ భుజాల మీద సిలువలు పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు చూడండి, ఏషం కట్టుకొని. అలా కాదని ఏదో సర్వీ కడ్డీలతో వాడు ఒక సిలువను తయారు చేసి పెట్టి వెనక నుంచి యాక్షన్ చేసినట్టు ఉండదు. అది పచ్చి చెట్టును కొట్టారు. అప్పటికప్పుడు సిలువను తయారు చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసా? గొల్గొతా కొండ మీద తీసుకెళ్తున్నారు. మీ అందరికీ కొండల గురించి బాగా తెలుసు. మీ అందరికీ ఎప్పుడైనా గుణదల కొండ పోయారా మీరు? చాలా చిన్నది. గొల్గొతా కొండ ముందు గుణదల కొండ చాలా చిన్నది. అలాంటి కొండ మీదకు ఆయనను కొట్టుకుంటా సిలువను తీసుకెళ్ళి మోపించారు. ఇందులో ప్రేమ ఉన్నది అని రాయబడి ఉంది మీ బైబిల్లో. నీ దేవుడు ప్రేమ స్వరూపి కనుక తన కుమారుడికి అంత పనిష్మెంట్ వేశారు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం వేశారు అంత సిలువ శిక్ష. దానిని భరించాడు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నిన్ను రక్షించాలి కనుక, నిన్ను పరలోకం తీసుకెళ్ళాలి కనుక నీకోసం ఆయన భరిస్తున్నాడు, సహిస్తున్నాడు వాటన్నిటిని. అందులో ప్రేమ ఉంది. నీ ప్రభువు నిన్ను క్షమించిన ప్రకారం నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత కష్టపెట్టి, ఎంత హింసించి, ఇంత దూషించి, ఇంత ద్వేషిస్తే సిలువ మీద స్ప్లిట్ సెకండ్స్లో ఇక కాసేపట్లో చనిపోతానన్నాక యేసుప్రభు ఏమంటున్నారో తెలుసు? ఏమంటున్నారో తెలుసు? ఆనందం చనిపోయే ముందు అంత హింసను భరించి 3 మేకల మీద 6 గంటల కాలం వేడిన తరువాత స్ప్లిట్ ఇక చనిపోతాడనక యేసుప్రభు ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియలేదా? ఎంతగానో హింసిస్తుంటే కొడుతుంటే వాళ్ళకి తెలియదా? బుద్ధి లేదా? పొగరు పట్టలేదా ఒక్కొక్కడికి? వీనిని సిలువ వేయండి, వీనిని సిలువ వేయండి, వీనిని సిలువ, మాకు బరబ్బను వదిలిపెట్టండి, బండిపోతును వదిలిపెట్టండి, దొంగను వదిలిపెట్టండి, నరహంతకును వదిలిపెట్టండి. మాకు వాడికి తెలివి లేదా? వాడికి తెలియలేదా? తెలియకుండానే కొట్టాడా?
వాళ్ళ మధ్యలో సూచక్రియలు అద్భుతాలు చేయడుగా వాళ్ళు చూశారు కదా కళ్ళతోనే. చనిపోయిన లాజరుని లేపినప్పుడు కానీ, అక్కడ చేసినటువంటి గుడ్డివాడిని బాగు చేసింది కానీ వాళ్ళు చూడలేదా? కడుపుకు తిన్నావు కదా నువ్వు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి పెడితే తిన్నారు కదా, కడుపుకు తినలేదా? మరి ఆయన తెలియక చేశారంటే దాని అర్థం ఏంటంటే సుమి, నిజంగానే వాళ్ళకి ఏం తెలియదు. ఈయన రక్షకుడని కానీ, మనం రక్షించడానికి వచ్చేవాడని కానీ, ఈయన దేవుని కుమారుడు దేవుని యొక్క నుండి వచ్చాడని కానీ వాళ్ళకి నిజంగానే తెలియలే. తెలిస్తే నిజంగానే శిక్ష చేసేవాళ్ళే కదా వాళ్ళు. తెలియకుండా చేశారు కనుక వీళ్ళని క్షమించండి. మరి మనకు ఎవడన్నా చిన్న అన్యాయం చేస్తే వాడిని క్షమించలేకపోతున్నాం మనం. ఒక చిన్న తప్పు మన ఎడలో ఎవడన్నా చేస్తే వాడిని క్షమించలేకపోతున్నాం మనం. మరి నువ్వు క్రీస్తుని పోలి నడిచినది ఎక్కడ? క్రైస్తవుడుగా జీవించింది ఎక్కడ నువ్వు? ఇప్పుడు యోహాన్ గారి కాదు, పేతురు గారు చెప్పినటువంటి ఒక సంఘటన మీరు జ్ఞాపకం చేస్తాను. ఆయనేమి హెచ్చరిక చేశాడో చూస్తాను నేను మొదటి పత్రికలో. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఆయన హెచ్చరిక చేశాడో చూస్తాను. మొదటి అధ్యాయం 22, 23 వచనాలు చూస్తాను నేను. ఇప్పుడు పేతురు గారి హెచ్చరిక కూడా చూస్తాను నేను. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22, 23. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలమున అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా మీరు ప్రేమించండి. మిక్కుటము అంటే చాలా ఎక్కువగా ప్రేమించండి వాళ్ళను అన్నారు. ఎందుకంటే మీరు అందరిలాగా క్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి మీరు రాలేదు. అక్షయమైనటువంటి బీజం నుంచి మీరు పుట్టారన్నాడు. ఏంటంటే ఆ అక్షయమైనటువంటి బీజం వాక్యము, దేవుని వాక్యం అనే అక్షయమైనటువంటి బీజం నుంచి నువ్వు పుట్టావన్నాడు. ఆ వాక్యాన్ని అంగీకరించడం ద్వారా, ఆ వాక్యంలో నువ్వు జీవించడం ద్వారా, ఆ వాక్యాన్ని నువ్వు లోబడి ఉండడం ద్వారా నువ్వు దేవుని బిడ్డగా ఎంచబడ్డావు కనుక ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒకరికొకడు మిక్కుటమైనటువంటి ప్రేమ. మిక్కుటమైన ఆ మాట తెలుగులో ఆ మాట చాలా అరుదైనటువంటిది, చాలా బలమైనటువంటి మాట. అది మిక్కుటమైన అనేది అంటే వెలకట్టలేనంత ప్రేమ మీరు కలిగి ఉన్నారంట. ఎందుకంటే మీరు వాక్యం వలన పుట్టినవాడు. అంతేనా డాక్టర్? మన వాక్యం వల్లనే క్రైస్తవులు అయ్యామా, లేకపోతే ఇంకేమన్నా ఉందారా మనకు ఆప్షన్? మనం ఏమైనా మర్యాదర్భంలో వచ్చి పుట్టినటువంటి యేసు ప్రభు అక్క చెల్లెల్లో కానీ అన్నదమ్ముల పిల్లల్లో కానీ పుట్టామా? కొన్ని నజరేతులో పుట్టామా? మనం ఏమైనా బెత్లెహేంలో పుట్టామా? యెరూషలేములో పుట్టామా? మనం యూదులమా, ఇశ్రాయేలీయులమా? ఎవరు మనం? కేవలం దేవుని వాక్యమును అంగీకరించడం ద్వారా మాత్రమే మనం దేవుని పిల్లలుగా ఎంచబడ్డాం. ఆ వాక్యం అనే పాల ద్వారా కడగబడడం ద్వారానే మనమందరము యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మనమందరము బాప్తిస్మము పొందినటువంటి మనమందరము సంఘంలో చేర్చబడడం ద్వారానే దేవుని పిల్లలు మనం. అలాంటి మనము ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం వికృతమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఒక అధ్యాయం రాశాడు ఈ ప్రేమను గురించి. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం మొత్తం అంతా రాశాడు ఆయన. 13వ అధ్యాయం మొత్తం ప్రేమను గురించే రాశాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అది స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపం రాదు, దానికి అపకారాన్ని ఎవడైనా తన ఎడల అపకారం చేసినా అది మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమందు మాత్రమే అది ఇలా ఒక అధ్యాయం రాశాడు ప్రేమను గురించి. రవి సార్
ఒక అధ్యాయం అంతా రాసిన తర్వాత చివరి వచనం 13వ వచనం ఏం రాశాడు చూడండి. ఇప్పుడు ఆ అధ్యాయం అంతా ప్రేమను గురించి రాసేసిన తర్వాత ఆయన చివరిలో లాస్ట్ వచనం ఏం రాశాడో తెలుసా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడే నిలబడతాయమ్మా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు మాత్రమే నిలబడతాయి చివరి వరకు అన్నాడు. ఈ మూడింట్లో కూడా మళ్ళీ ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సి వస్తే దేనికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారో తెలుసా? ప్రేమకే ఫస్ట్ ప్లేస్. ప్రేమ లేకపోతే, నీ ప్రేమను నువ్వు కోల్పోతే, నీవు నీ దేవునిలో ఉండకుండా, నీ దేవుని మార్గాన్ని నడవకుండా, నువ్వు ఎదుటివాడిని ప్రేమించకుండా ఉంటే నీ పరలోకపు తండ్రికి నువ్వు బిడ్డవి కాదు. నువ్వు నీ తండ్రికి కుమారుడివి కావు, కుమార్తెవు కూడా కావు. నీ తండ్రికి నువ్వు కుమారుడివి, కుమార్తెవు అయితేనే నీకు పరలోకంలో ప్రవేశం ఉంది, లేకపోతే లేదు. అక్కడ లేకపోతే ఇంకొకటే ప్లేస్ ఉంది, అక్కడ పైన ఉన్న 2 ప్లేస్లు ఉంటే నీ తండ్రితో నువ్వు ఉండాలి. నీ తండ్రితో నువ్వు లేకుంటే ఎక్కడ ఉంటావో తెలుసు? అక్కడ ఉంటావు, మీకు తెలుసు. అది మీ విరోధి అయినటువంటి అపవాదం ఉన్నటువంటి ప్లేస్లో ఉంటావు. అందుకే నేను మీ అందరికీ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో వెళ్ళి చూస్తాను. పత్రిక లాస్ట్లో ఉన్నటువంటి పత్రిక చూస్తాను. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త, నన్ను క్షమించండి, మొదటి పత్రిక, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. సుమి, నేనేదో మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఈ మాటలు చెప్పట్లేదు. అసలు మిమ్మల్ని అందరినీ భయాందోళనకు గురి చేయడానికి చెప్పట్లేదు. ఇవన్నీ నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించకూడదని, నీ దేవునిలో ఉన్నప్పుడు, నీ దేవుని ప్రదేశానికి, నీ దేవుడు ఉండే ఆ గొప్ప ధన్యకరమైనటువంటి ఆ ప్రదేశంలోనికి నువ్వు ప్రవేశించాలని కోరుకుంటున్నాను కనుక ఆయన చెప్పినటువంటి మాటలని మాత్రమే నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీ అందరినీ నేను ఇదే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక, చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు ఒకసారి మీరు చదువుతూ ఉండాలి. మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక ఏం జరిగిందంట? మరణములో నుండి జీవములోనికి దాటి. ఒకవేళ మనం సహోదరుని ప్రేమించలేదు, ఏంటంటే వాడు మరణములోనే, మరణం అంటే ఏంట్రా? ఇప్పుడు ఇవన్నీ అనవసరమే. మరణం అంటే మరణంలో నుంచి వాడు జీవంలోనికి దాటిపోతాడు. ఎవడైతే సహోదరుని ప్రేమిస్తున్నాడో, ఎవరైతే తన సహోదరుడు తన ఎడల జీవితకాలం తప్పు చేసినా ఎవడైతే క్షమిస్తాడో వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయాడన్నాం. జీవంలోనికి అనగా పరలోకం అని అనుకున్నాం మనం. మరి మరణంలో నిలిచి ఉంటాడు ప్రేమ లేని వాడు అన్నారు కదా. ఏంట మరణం? ఒకసారి ప్రకటన గ్రంథం వెళ్ళిపోవాలి. ఆ 2వ మరణం కూడా ఏంటో చూసి, ఆ మరణం అంటే ఏంటో చూస్తున్నాను నేను. 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. గట్టి చదవండి ఇప్పుడు ఒకసారి. పిరిగివాడు, అవిశ్వాసి, అసహ్యమైన కార్యాలు చేసేవాడు,
నరహంతకులు, వ్యభిచారులు, మంత్రతంత్రాలు చేసేవాడు, విగ్రహాలకు ఆరాధన చేసేవాడు, అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ అగ్నిగంధకములలో పడవేయబడును. ఇది అసలైన మరణం. ప్రేమ లేని వాడు మరణంలో నిలిచి ఉంటాడంటే అర్థం ఏంటంటే వాడు అగ్నిగుండాల్లో ఉంటాడు. వాడు అగ్ని పాలైపోడు. ఒకవేళ నువ్వు నీ సహోదరుని ప్రేమించినట్లయితే, ఒకవేళ నీ సహోదరుని నువ్వు ప్రేమించినట్లయితే మరణములో నుండి జీవములోనికి దాటిపోతుంది. పరలోకం కావాలా నరకం కావాలా? మళ్ళీ ఇదే ప్రశ్న మీ అందరికీ మాటికి ఇదే ప్రశ్న. నీకు పరలోకం కావాలా వద్దా? నరకం కావాలనే వాళ్ళు ఎవరైనా చేయలేదు చూపించండి. నాకు నరకమే కావాలనే వాళ్ళు ఒకసారి చూడండి, ఎవరైనా ఉంటారేమో భూమి మీద? ఒక్కడు కూడా ఉంటాడు. మా పూర టూగాడు కాదు కదా, మా సాత్విక్ సార్ కాదు కదా, ఎవడు కూడా నాకు నరకం కావాలనేవాడు ఒక్కడు కూడా ఉండడు. అసలు అందరూ కూడా పరలోకం కావాలనే. పరలోకం కావాలంటే నువ్వేం చేయాలో నీకు చెప్పబడచ్చు. ఇప్పుడు ఏమైందంటే మా మ్యాథ్కి జ్వరం వచ్చింది, సౌల్ దగ్గర పోయింది. డాక్టర్ సౌల్ ఏం చేశాడంటే ఒక 3 రకాల ట్యాబ్లెట్లు ఇచ్చి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకో, అన్నం తిన, మాకు జావ తాగు, వీలైతే ఇడ్లీ తిను, రొట్టె తిన, పాలు తాగు అని చెప్పాడు. అవన్నీ తీసుకొని వచ్చింది. వాళ్ళ నాన్నగారు డబ్బులు ఇవ్వగానే అవన్నీ కొనుక్కొని వచ్చి ప్యాకెట్ అలాగే పెట్టి ఇంట్లో బూట్లో పెట్టి మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకుంది. జ్వరం తగ్గిందా? జ్వరం? డాక్టర్ గారి దగ్గర మందులు కొన్నది కదా, చాలా ఖరీదైనటువంటి మందులు కూడా కొనుకొచ్చింది కదా, తెచ్చింది కదా కష్టపడిపోయి. ఎందుకు తగ్గలేదంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా మందులు వాడలేదు కాబట్టి జ్వరం తగ్గలేదు. బాగా పెరిగిపోయి ప్రమాద పరిస్థితిలో ఏర్పడింది. అదే ఒకవేళ డాక్టర్ గారు చెప్పినట్టే రోజుకు 3 పూటల మందులు వేసుకొని ఇడ్లీ తిని రొట్టె తిని గట్టిగా పాలు తాగితే 2వ రోజు కన్నా జ్వరమే లేదు, డేసెస్కు మళ్ళీ ఆ మొత్తం పనులని చేసుకుంటుంది, తన పనులని. ఎక్కడొచ్చింది తేడా తెలుసు? వచ్చిన జ్వరంలో ఏం లేదు. నీ జ్వరాన్ని తగ్గించుకునే పని నీ చేతిలోనే ఉంది. డాక్టర్ చెప్పాడు నీకు నువ్వు ఏం చేస్తే జ్వరం తగ్గిందో చెప్పాడు, అది నువ్వు చేస్తే జ్వరం తగ్గింది. అలాగనే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తే నువ్వు పరలోకం ఎలా వెళ్ళాలో, మరణంలో నుండి జీవంలోనికి నువ్వు ఎలా దాటిపోవాలో నీకు చెప్పాడు ఆయన. చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించాడు. అలాగూ చేసి ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈరోజు నీకోసం నా కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా మీ అందరికీ? ఆయన ఏం చెప్పాడో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ కుమారుడు ఏం చెప్తున్నాడో తెలుసా నీకు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉండిన ప్రకారము జయించి వాడికి నా సింహాసనం ఇచ్చేస్తాను. ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బైబిల్లో ఇంత కఠిన సత్యాలు ఉంటే ఈ లోకం ఎలా ఉందంటే, నేను ఎవరిని తప్పు పట్టను. ఒకవేళ నేను చెప్పేది తప్పుగా వాళ్ళకి అనిపించినా నాకు వచ్చిన నష్టమే లేదు. లోకం ఎలా ఉందంటే ఒకడు బాగుపడి ఎవడైనా ప్రార్థనకు పోతుంటే 2వ వాడు అనుకుంటే వాడిని జడగొట్టేస్తాడు వెంటనే. ఏముందిరా ప్రార్థనలో? నిజంగా దేవుడే ఉంటే ఊర్లో 10 చేతులు కడుతున్నాడా ఎవడైనా? ప్రార్థన పోయేటోడు జడగొట్టాడు. ఏముందా నోవాయి గారి దగ్గర? మనకి తినడానికి తిండి లేదు, నీకేం పెట్టలే. దేవుడు దేవుడు అంటారే, దేవుడు అంటారు. ఏముంది దేవుడు? చూసి వచ్చినావు నువ్వు. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు కరుణామయుడు, దయామయుడు అని యేసుప్రభు చెప్పలేదా? పోదా మనందరినీ కాపాడుతాడు మన దేవుడు. ఏం పర్లేదు, నువ్వు ఎట్ట బతికినా బతుకు, ఏం కాదు. నువ్వు సాయంత్రం పడుకునేటప్పుడు దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను రక్షిస్తావు, అయిపోయాయి. ఏముంటుంది కదా దానికోసం ఈ ప్రార్థనలు, గుళ్ళు, గోపురాలు, అయ్యగారు, ఈ బోధ ఇదంతా అవసరం. ఇంట్లో కూర్చొని దేవుడే నన్ను క్షమించండి సార్
చాలుగా, ఇంకే నీ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పక్కనున్నవాడు ఇంకొక వాడిని జడగొట్టి వాడిని ప్రార్థన పోనీయకుండా వాళ్ళిద్దరు కలిసి ఇంకొకటి జడగొట్టి అందరూ చెడిపోయి అమ్మయ్య వాడు పోవట్లేదు నేను పోవట్లేదు మంచిది హ్యాపీగా ఉంది. మళ్ళీ నేను మనవరికి మనలో మనకే తీసుకుంటాను. అమ్మయ్య వాడు 11ంటికి ప్రార్థన అంటే వాడు 12ంటికి వస్తుండగా నేను 12ంటికి బాగుపోతా. ఏమై అయ్యగారు పాడుకుంటాడు పాటలు పాడాల్సి. మాకెందుకు? మేమైతే మేము అనుకున్న టయానికి లెసన్ రీడింగ్ అని ఆనందపాలు అన్నం అనుకోండి, వాడు చదువుకుంటాడు బా, నేను బాగుతే ఇంకోటి చదువుకుంటాడు. నేనే బాగుంటా, నా ఇష్టం వచ్చినప్పుడే పోతా, పోయినా లేదా. ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు వేసుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. డాక్టర్ గారు రాసిన చిట్టి ప్రకారమే మందులు వేస్తున్నామా? జ్వరం తగ్గిద్దా? ఆలోచించాలి మీరందరూ ఆలోచించాలి. దేవుడు మీ అందరినీ మరి ఎక్కువగా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను. మీరందరూ ఎక్కువగా మీరు దేవుని చేత దీవించబడాలని ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాను. అలా చెయ్యాలంటే నీ జీవితకాలం మట్టుకు నిన్ను ఎవడు దూషించినా, ఎవడు ద్వేషించినా, ఎవడు మిమ్మల్ని హింసలకు గురి చేసినా, ఎవరు మిమ్మల్ని అబద్ధపు సాక్ష్యాలతో మిమ్మల్ని నిలబెట్టినా కూడా మీరందరూ ధన్యులు. ఎందుకంటే ఆ సాక్ష్యాలని అబద్ధపు సాక్ష్యాలు. నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు నువ్వు ధన్యుడవి. నువ్వు సంతోషించు, ఆనందించదు. ఎవడని తిడితే నిన్ను సభకు తీసుకొచ్చి పెద్ద మనుషుల్లో పెట్టి వీడు అంతేశాడు వీడు ఇంతేశాడు అని చెయ్యని కూడా చేస్తున్నట్టుగా చెప్తుంటే నువ్వు ధన్యుడుగా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే ఆ పేరు నువ్వు మోస్తున్నావు. వీడు ఒక అయ్యగారా? ఇవాళ అయ్యగారులే మోసం చేస్తుంటే, అయ్యగారులే అన్యాయానికి బాధపడుతుంటే, అయ్యగారులే అబద్ధాలు ఆడుతుంటే అనే కొత్త తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే అయ్యగారులో ఉన్నటువంటి నీతి నిజాయితీ అవతల వాడికి కష్టంగా ఉంటుంది కాబట్టి. 20 ఏళ్ల నుంచి నేను మీ మధ్యలో ఉన్నానే, 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా నోవయ్య గారి చెడ్డోడు? నోవయ్య గారు అన్యాయానికి బాధపడతాడని ఇప్పుడు తెలిసిందా మీకు? 20 ఏళ్ళుగా తెలియలేదా? మీ పెళ్ళిళ్ళు చేసినప్పుడు, మీ పిల్లలకు ఫంక్షన్లు చేసినప్పుడు, వాళ్ళని తీసుకెళ్ళి స్కూళ్ళలో జాయిన్ చేసినప్పుడు, ఇక్కడ తినకపోయినా కారం గొడ్డు కారం మీ మధ్యలో ఉన్నప్పుడు, మీ ప్రతి అవసరతలో మీ కుటుంబాల్లో ఉన్నప్పుడు అప్పుడు నోవయ్య గారు చెడ్డోడు మంచోడు తెలియలేదా మీకు? కేవలం ఇప్పుడే తెలిసిందా? కేవలం ఇప్పుడే. నువ్వు ఒక అన్యాయానికి పాల్పడాలని నువ్వు అనుకున్నప్పుడు నోవయ్య గారు దాంట్లో పాలుభాగస్తుడు కాలేదు కాబట్టి ఇప్పుడు నోవయ్య గారు అన్యాయస్తుడు అనుకుంటున్నావు. నువ్వు ఒక తప్పు చేయాలని అనుకుంటే నీ తప్పులో నోవయ్య గారు పాలుభాగస్తుడు కాలేదు కాబట్టి ఇప్పుడు నోవయ్య గారు తప్పు అని అంటున్నావు. నేను ధన్యుడినే, నాకు బాగా సంతోషం, ఆనందం. అలాగే ఎవరైనా నన్ను అంటే నాకు చాలా సంతోషం, చాలా ఆనందం నాకు. ఎందుకంటే పరలోకంలో నా ఫలము అధికమవుతుందని యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు చెప్తే నిజమే చెప్పారు ఆయన. ఆ నిజాన్ని నేను నమ్ముతాను. నేను నాకు పరలోకం వస్తుందని గొప్ప ధన్యత, ఆధిక్యత నాకు. ఆ పరలోకం నాకు కావాలని నేను కోరుకుంటున్నాను కనుక నా గురించి ఎవడైనా ఇలా అనుకుంటే నాకు సంతోషమే, ఆనందమే. 20 ఏళ్లలో గుర్తు రానిది ఇప్పుడు కొత్తగా గుర్తొచ్చిందంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా మార్పు వచ్చిందని అర్థం. ఆ మార్పు ఎక్కడుందంటే మనసుల్లో ఉంది. ఆ మనసులో మార్పు రావాలని కోరుకుంటున్నాను. మీ అందరినీ ఇదే కోరుకుంటున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించున్నారు. మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తున్నాను. మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక, మనము మన సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మనము మరణములో నుండి అనగా అగ్నిగుండములో నుండి తప్పించబడి నిత్య జీవమైనటువంటి పరలోకానికి దాటి వెళ్ళిపోయాం. మనము సహోదరులను ప్రేమించుతున్నాము. ఈ ప్రేమ నీలో ఉండాలి. ఈ ప్రేమ నీలో ఉండాలనుకో. ఈ ప్రేమ నీలో ఉంటే పరలోకం నీదే. నిన్ను పరలోకం వెళ్లకుండా ఎవడు అడ్డుకోలేడు. ఒకవేళ నీలో ఆ ప్రేమ